శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం కొటాల పాతూరు కోటలో వెలిసిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పూర్వవైభవం తేవాలని కోరుతూ 4-5 గ్రామాల ప్రజలతో పాటు శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి కళాకారులు, గురువులు, లీడర్లు, భక్తులు, దాతలు పెద్ద ఎత్తున 26/6/2025 గురువారం కొటాల పాతూరు కోటలో సమావేశం నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించారు. నేటికి పటిష్టంగా ఉంది. గుప్త నిధుల ముఠాలు దాడి చేసిన ఆలయం ఏమాత్రం కింద పడలేదు. ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే అపూర్వ శిల్పకళా సంపద కూడా ఉంది. ఇక్కడ కళాకారులు, కవులు, భక్తులు, ప్రతి పేదవారికి పక్కా గృహ నిర్మాణాలు కూడా చేపట్టి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే ఇక్కడే కళాకారులు, వైద్య కళాకారులు నివాసాలుండి ఆలయాన్ని సంరక్షించుకుంటూ నిత్యం స్వామివారికి పూజలు చేస్తూ దీప ధూప నైవేద్యం అందిస్తూ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి పూర్వ వైభవం తేగలరు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఈ ఆలయ జీర్ణోద్ధరణకు సహకారం ఇస్తారని స్థానిక గ్రామాల ప్రజలు, కళాకారులు కోరుతున్నారు. బత్తనపల్లి మునిరత్నం రెడ్డి రచయిత, చరిత్రకారుడు. ఇది కొట్టాలపాళ్యంలోని చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని చోళరాజుల కాలము నాటికే దొడ్డపాళ్యం పేరుతో ఉన్న ఒక గొప్ప పాళ్యంలో నిర్మించారు. సుమారు ఈనాటికి ఈ ఆలయానికి 1000 సంవత్సరాల ఆయుస్సుతో కూడి ఉంది. ఈ ఆలయం ఢిల్లీ సుల్తానుల పరిపాలనలో ధ్వంసం కాబడినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ ఆలయం దొడ్డపాళ్యం అనే కొట్టాలపాళ్యములోని 39 గ్రామాల దేవాలయంగా ఆ రోజుల్లో పూజలు అందుకొన్నది. ఈ పాళ్యము సుమారు పోతుపాళ్యముగా, 12 పాళ్యాలకు పెద్ద పాళ్యముగా ఏకిల దొరలచే పరిపాలించబడినది. ఈ దేవాలయమునకు ఒక పెద్ద కోట చుట్టూ అగడ్తకు చెరువుల నుండి, ఏర్ల నుండి నీళ్లు వస్తూ పకడ్బందీగా పూజలు పునస్కారాలు జరిగేవి. తరువాత కాలంలో ఈ ఆలయం శిథిలమైపోయినంతటా ఈ గ్రామాలు, ఇక్కడున్న గ్రామాలు కూడా కొన్ని శిథిలమైపోయి గ్రామాలలో పూజ, భక్తి ఇవన్నీ తగ్గిపోయిన తరువాత ఆలయాన్ని పట్టించుకునే వాళ్ళు లేక నేడు శిథిల దశలో ఉంది. విశాలమైన ఈ ఆలయం అభివృద్ధి చేస్తే ఒక బృహత్ క్షేత్రముగా ఏర్పడుతుందన్నట్లో అతిశయోక్తి లేదు. సుమారు ఈ ప్రాంతంలోని గ్రామాలన్నిటికీ గొప్ప దేవాలయంగా భాషించి ప్రజలలో భక్తి భావము, ఆధ్యాత్మిక భావము పెరిగి వర్షాలు పడి పంటలు పండి ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండునట్లు అతిశయోక్తి లేదు. కావున ఈ ప్రాంతంలోని సమీపంలోని గ్రామాల్లో ఉండే ప్రజలు, భక్తులు అందరూ ఈరోజు ఇక్కడ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ప్రభుత్వం ద్వారా కానీ, దేవాదాయ శాఖ ద్వారా కానీ, దేవాదాయ సంస్థల ద్వారా కానీ, స్వచ్ఛందంగా కానీ ఈ దేవాలయాన్ని త్వరలోనే పూజకు అనుకూలంగా చేయవలనే ఆశతో ఈరోజు ప్రజలందరూ చేరి ఏకగ్రీవంగా తీర్మానం చేయబడినది. ఎలపవారి కోట గంగప్ప కార్యక్రమం కొటాల పాతూరు కొన్ని ఏళ్ళగా గుడి పడిపోయి నిలిచిపోయిన గుడిని మళ్ళీ అందరం కలిసి కొటాల ప్రజలు, పెద్దలు అందరం కలిసి ఈ గుడిని గుర్తించి
ఈ గుడి ఉంటే మనకందరికీ ఎంతో పుణ్యంగా ఉంటుంది అని మంచి ఉద్దేశంతో మనం ఇక్కడ చేరుకొని ఈ గుడి మళ్ళా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఎవరిని కోరుకుంటున్నావు? గవర్నమెంట్ను, మన డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుకుంటున్నాము చేయాలని. సీఎం గారిని కూడా కోరుకుంటున్నాము, దేవాదాయ శాఖ మంత్రి గారిని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అందరూ దయ ఉంచి మాకు ఈ సాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎద్దులవారి కోట రమణయ్య. నమస్కారము. ఈరోజు మనము ఇక్కడ కొటాల పురాతన నుండి ఎన్నో శతాబ్దాల నుంచి ఇక్కడ పెద్దలు పుణ్యాత్ములు ఇక్కడ గుడి నిర్మించారు. తరువాత ఇప్పుడు మనము ఇక్కడ అందరము మన కొటాల గ్రామస్తులు ఇతర చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి ఇక్కడ గుడి నిర్మించాల. ముందు పెద్దలు బాగా ఇక్కడ పూజలు జరిగాయి. ఆ పూజలు ఎందుకు నిలిచిపోయి ఇక్కడ పాడుపడిపోయింది దేవాలయం. ఈ దేవాలయాన్ని మనము బాగా పూర్వీకులు ఎట్లా పూజలు చేశారో అట్లా కూడా మనం ఇక్కడ రెడీ చేసి బాగా పూజలు చేయాలని మనం అందరము ఇక్కడ వచ్చి సమావేశమై పెద్దలు అంతా వచ్చి ఇక్కడ భక్తాదులు అంతా ఇక్కడ ఎప్పుడు మనము పూజలు చేస్తే మన గ్రామం కాకపోతే గ్రామం మంచిది జరుగుతుంది, గ్రామం కాకపోతే మండలం జరుగుతుంది, మండలంలో కాకపోతే జిల్లా లెవెల్లో జరుగుతుంది. రాష్ట్రం అంతా ప్రపంచమంతా సురక్షితంగా ఉండాలంటే దైవభక్తి ఉండాలి. ఫస్ట్ మానవుడై పుట్టిందనుకో దైవభక్తి కారణము. దైవభక్తి లేని వాడు పశువుతో సమానం అంటారు పెద్దలు. ప్రతి ఒక్కరూ దైవభక్తిలో ఉండి మనం ఎందుకు పుట్టినాము, ఎందుకు మళ్ళా సస్తున్నాము, ఎందుకు వేరే జీవులు దానికి గ్రహించే శక్తి ఉండదు, ఒక మానవునికే ఉండాలి. దేవుడు అంటే ఎవరు, నేనంటే ఎవరు అని గ్రహించే శక్తి ఉండి ఇట్లా పెద్దలు మన పూర్వీకులు ముందు దేవాలయాలు బాగా పూజలు చేసి బాగా వాళ్ళు పెద్దలు ఆత్మీయంగా మంచి మాటలతో మంచి దేవుని గురించి వాక్యాలు చెప్పుకుంటూ వాళ్ళు ఎంతో ఆనందంగా జీవితం గడిపేవారు. అలా పెద్దలు ఎట్లా గడిపి సంతోషంగా ఆ దేవాల మాటలు, భక్తి భజనలు, వేదాంత ఉపన్యాసాలు మళ్ళా నిర్మాణం చేసి మన ప్రభుత్వం కోట ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాంటి గుళ్ళు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొటాల వాస్తవ్యులు. ఈరోజు ఏంటంటే విశేషము, మేము చిన్ననాటి నుంచి కూడా ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత మాకైతే ఏమాత్రం తెలియదు. దాదాపు 1000 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ఇప్పుడు ఇలాగా ఉంటుందని మేము అసలు కళ్ళ కూడా అనుకోవడం లేదు. ఏంటంటే ఈ గుడి యొక్క గ్రామ పెద్దలు అందరూ నిర్ణయించుకునేది ఏమంటే దీని యొక్క ప్రాముఖ్యత గవర్నమెంట్కి వెళ్ళాలా, దాని యొక్క చరిత్ర అందరికీ తెలియాలా, అట్లా అని చెప్పేసి గ్రామ ప్రజలన్నీ అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు దీన్ని చూసి దేవాలయ శాఖలకి మీరు యొక్క అనుమతులు దానికి ఇస్తే దీని యొక్క చరిత్రను అందరూ వేరే తరానికి మళ్ళా నెక్స్ట్ చేరుతుందనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో తీయడం జరిగింది సార్. కొటాల ఏటిగడ్డ భక్తుడు 10 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా పురాతకంలో పాడుబడిన దేవాలయాన్ని మా కొటాల ప్రజలందరూ ముఖ్యమంత్రి చేతికి తీసుకొని పోయి దేవాలయాన్ని మళ్ళా ముందు ఏ తరంగా ఉండాలో అదే తరంగా చేయాలని మనం ఎంచుకుంటున్నాం. ఇక్కడ దేవాలయాలు కానీ డిప్యూటీ సీఎం కానీ సీఎం గారు కానీ మాకు సహకరించి ఈ దేవాలయాన్ని మళ్ళీ ప్రతినిధించాలని కోరుకుంటున్నాం.